ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చి ఆల్రెడీ 3 డేస్ అవుతుంది. చూడాలి అనుకుంటున్నా, బట్ కుదరలేదు. ఇక ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశా నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి. కార్గిల్ వార్ గురించి చాలానే మూవీస్ వచ్చాయి. అండ్ మనము చాలానే చూసాం. ఆర్మీ సైడ్ నుంచి, సోల్జర్స్ సైడ్ నుంచి చాలా మూవీస్ వచ్చాయి, సిరీస్‌లు వచ్చాయి. కానీ ఆ వార్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రోల్ ఏంటి? ఫైటర్ పైలట్స్ ఎలా ఆపరేట్ చేశారు? ఆ ఆల్టిట్యూడ్‌లో వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి అనే సైడ్ మాత్రం మనకంతగా తెలీదు. ఆ సైడ్‌ని తీసుకొని వచ్చిన సిరీసే ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్. నాకైతే సూపర్‌గా అనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక మంచి మిలిటరీ వార్ డ్రామా. ఇది జస్ట్ వార్ సీన్స్, ఫైటర్ జెట్స్, ఎక్స్‌ప్లోషన్స్ మీద డిపెండ్ అయ్యే సిరీస్ కాదు. దాని వెనుక ఉన్న పీపుల్, వాళ్ళకి ఉన్న ప్రెషర్, డెసిషన్స్, ఫియర్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా చూపించారు. అందుకే సిరీస్‌కి ఒక ఎమోషనల్ వెయిట్ వచ్చింది. 1999 కార్గిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. పాకిస్తాన్ ఫోర్సెస్ మౌంటైన్ పొజిషన్స్‌ని ఆక్యుపై చేసిన తర్వాత ఆర్మీ గ్రౌండ్‌లో ఫైట్ చేస్తుంటే ఎయిర్ ఫోర్స్‌కి కూడా ఒక ఎక్స్‌ట్రీమ్ డిఫికల్ట్ మిషన్ వస్తుంది. అదే ఆపరేషన్ సఫేద్ సాగర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది నార్మల్‌గా వార్ వచ్చింది, జెట్స్ వెళ్ళాయి, బాంబ్స్ వేశారు అనే స్టోరీ కాదు. కార్గిల్‌లో ఆల్టిట్యూడ్ ఇట్‌సెల్ఫ్ ఒక ఎనిమీలా ఉంటది. కొన్ని ఏరియాస్ 18,000 ఫీట్ వరకు ఆల్టిట్యూడ్‌లో ఉంటాయి. మౌంటైన్ టెరైన్, వెదర్, విజిబిలిటీ, నావిగేషన్, టార్గెట్ ఐడెంటిఫికేషన్ అన్ని ప్రాబ్లమ్స్ మధ్య మిషన్స్ ప్లాన్ చేయాలి. దానికి తోడు లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయకూడదు అనే రెస్ట్రిక్షన్. అంటే ఎనిమీ టార్గెట్ ముందు కనిపిస్తున్నా అటాక్ చేయడానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ కన్స్టెన్స్‌ని సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. నేను ఎక్కువ అప్రిషియేట్ చేసేది ఎయిర్ ఫోర్స్‌ని జస్ట్ ఎలివేషన్ కోసం యూజ్ చేయకుండా వాళ్ళకున్న టెక్నికల్ అండ్ స్ట్రాటజిక్ ప్రాబ్లమ్స్‌ని కూడా స్టోరీలో పార్ట్ చేశారు. మిరేజ్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీగా లేకపోవడం దగ్గర నుంచి మిగ్-16 టార్గెటింగ్ ప్రాబ్లమ్స్ వరకు ఒక్కొక్క ఛాలెంజ్‌కి వాళ్ళకి వాళ్ళుగా సొల్యూషన్స్ వెతుక్కోవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎస్పెషల్లీ టెక్నాలజీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యాపబిలిటీస్, పైలట్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ స్టోరీలో ఇంటిగ్రేట్ చేసిన విధానం భలే ఉంది. అందుకే ఫైటర్ జెట్స్ వచ్చే సీన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా అనిపించదు. మిషన్ ప్రిపరేషన్ ఇట్‌సెల్ఫ్ ఎంగేజింగ్‌గా ఉండడంతో. ఫ్లయింగ్ సీన్సే కాదు, డైలాగ్స్ కానీ, క్యారెక్టర్స్ మాట్లాడుకునే సీన్స్ వరకు అన్నీ కూడా వేరే లెవెల్‌లో అనిపించాయి. ఏరియల్ కాంబాట్ సీన్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఫైటర్ కాక్‌పిట్‌లో ఉన్న ఫీలింగ్, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్‌మెంట్స్, మౌంటైన్స్ మధ్య ఫ్లయింగ్, టార్గెట్ అప్రోచ్ విజువల్‌గా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకోటేంటంటే ఈ సిరీస్‌లో పైలట్స్‌ని మొన్న మధ్య వచ్చిన ఫైటర్ సినిమా 'ఆపరేషన్ వాలంటైన్‌లో' లాగా గాల్లో ఇష్టం వచ్చినట్టు జెట్స్‌ని తిప్పే వీరుడు, ధీరుడు అనే హీరోలా చూపించలేదు. రియలిస్టిక్‌గా ఎలా ఉంటదో అలా చూపించారు. వాళ్ళు బ్రేవ్, టాలెంటెడ్ ప్రొఫెషనల్సే. కానీ వాళ్ళకి ఫియర్ ఉంటది, ప్రెషర్ ఉంటది, ఫ్యామిలీ గురించి టెన్షన్ ఉంటది. ఒక మిషన్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వస్తామా రామా అనే అన్‌సర్టెనిటీ ఉంటది. ఆ హ్యూమన్ సైడ్‌ని కూడా ప్యారలల్‌గా తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీస్, వైఫ్స్, ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్స్‌ని కూడా స్టోరీలో స్పేస్ ఇచ్చారు. వార్ అంటే బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళది మాత్రమే కాదు, ఇంట్లో వెయిట్ చేసే వాళ్ళది కూడా ఒక వార్ ఉంటది అనే ఫీలింగ్ కొన్ని చోట్ల బాగా ఎస్టాబ్లిష్ అయింది. దీనికి తోడు అక్కడక్కడ రియల్ ఫుటేజెస్ యూజ్ చేసి సిరీస్‌కి ఇంకొంచెం వెయిట్ యాడ్ చేసి స్ట్రాంగ్ అయింది. పర్ఫార్మెన్స్ వైజ్ సిద్ధార్థ్ చాలా సెటిల్‌గా యాక్ట్ చేశారు. అజయ్ అహూజా క్యారెక్టర్‌లో రెస్పాన్సిబిలిటీ, సీరియస్‌నెస్, ఎమోషనల్ ప్రెషర్ అన్నీ క్యారీ చేశారు. జిమ్మీ షెర్గిల్ కూడా కమాండింగ్ ఆఫీసర్ రోల్‌లో చాలా కన్విన్సింగ్‌గా ఉన్నారు. ఇంకా రిమైనింగ్ యంగ్ పైలట్స్‌గా చేసిన ఎన్సెంబుల్డ్ కాస్ట్ కూడా బాగా వర్క్ చేశారు. క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్న ప్రతి క్యారెక్టర్‌కి కూడా ఒక పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అండ్ సిరీస్‌లో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే అథెంటిసిటీ. యాక్చువల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్‌లో షూట్ చేయటం, రియల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్, వెటరన్స్ కన్సల్టేషన్ ఇవన్నీ స్క్రీన్ మీద ఆ మిలిటరీ ఎన్విరాన్మెంట్‌ని కన్విన్సింగ్‌గా క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యాయి. మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా మిలిటరీ అట్మాస్ఫియర్‌కి సెట్ అయ్యాయి. ఏరియల్ సీక్వెన్సెస్‌లో సౌండ్ డిజైన్, కాక్‌పిట్ సౌండ్స్, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్‌మెంట్స్ ఓవరాల్ టెక్నికల్ వర్క్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఫైనల్లీ ఆపరేషన్ సఫేద్ సాగర్ కార్గిల్ వార్ గురించి మనకు తెలిసిన స్టోరీలో మనకి అంతగా తెలియని ఒక సైడ్‌ని ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా, టెక్నికల్లీ స్ట్రాంగ్‌గా చూపించిన సిరీస్. తప్పకుండా చూడండి. ఎస్పెషల్లీ ఫైటర్ జెట్స్, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఇష్టమున్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. ఆపరేషన్ సఫేద్ సాగర్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.